వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే జరుపుకుంటూ ఉంటారు. సో అయితే అసలు ప్రేమ అంటే ఏంటి, ప్రేమకి బ్రెయిన్కి ఉన్న సంబంధం ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఫ్రమ్ ఏస్టర్ ప్రేమ్ హాస్పిటల్, అమీర్పేట్. డాక్టర్ గారు నమస్తే అండి. జనరల్గా వ్యాలంటైన్స్ డేలు ఇలాంటివి అంటే వేరే కల్చర్, అది మనది కాదు, కానీ ఇక్కడ కూడా జరుపుకుంటూ ఉన్నారు. అసలు లవ్ అంటే ఏంటి, ఎట్లా డిఫైన్ చేస్తాము, దానికి బ్రెయిన్కి ఉన్న లింక్ ఏంటి, ఇక్కడ ఆలోచనల వల్లే అది వస్తుందా? అట్లా నేను కూడా మీరు అడిగినట్టుగానే అవి మామూలుగా స్టోరీల ద్వారా కానీ ఎక్కడైనా విని ఏంటంటే బ్రెయిన్లో నిజంగా దానికి రోల్ ఉందా, పాత్ర ఉందా అని ఒక అనుమానం ఉండే. కానీ మీరు ఐడియా ఇచ్చిన తర్వాత దాన్ని నేను చూడడం జరిగింది, చదవడం జరిగింది. అసలు బ్రెయినేనండి టోటల్ దాని కంట్రోల్. బ్రెయిన్ ఇంతవరకు అసలు ప్రేమ అంటే ప్రేమ ఏ రకం అని చాలా రకాల శృంగారభరితమైనటువంటి ప్రేమ, తల్లిదండ్రులు పిల్లల మీద చూసేది, చుట్టాలు వాళ్ళ మీద చూపించేది, రకరకాల ప్రేమలు ఉన్నాయి. కొంత తేడా ఉంటుంది అది, కానీ ఎక్కువ శాతం మాత్రం అదే, అంటే మెదడులోనే దానిది. దానికి ఒకరెవరో ఒక చిన్న కవిత మాదిరి చెప్పారు. ఆ ప్రేమ ఎలాంటిదంటే ముఖ్యంగా శృంగారభరితమైన ప్రేమ గురించి పర్వతంతో పోల్చారు. అంటే పర్వతం ఎక్కే వరకు చాలా కష్టం. ఎక్కారు కష్టపడి, ఎక్కిన తర్వాత పైనుంచి కిందకు చూస్తే అసలు ఎంత మనోహరంగా ఉంటుందో దృశ్యం అట. అంటే ప్రేమ తాలూకా ఎఫెక్ట్ అలా ఉంటుంది. ఇప్పుడు ప్రేమ గురించి మాట్లాడుకుంటే మెదడే దీనికి మెయిన్ హెడ్ క్వార్టర్స్. మెదడులో దానికోసం కొన్ని కేంద్రాలు ఉన్నాయి. ఎవరైనా ప్రేమిస్తున్నారు, సరే అది ఎందుకు ప్రేమిస్తున్నారు, మంచి చెడు అని మనం డిస్కస్ చేసేటువంటి సమయం కాదు. దానిలో మెదడు లోపల సృష్టికర్త కొన్ని కేంద్రాలు అమర్చాడు. ఆ కేంద్రాలు స్టిమ్యులేట్ అవుతాయి. మీరు అడగొచ్చు, ఆ కేంద్రాలు రివార్డ్ సెంటర్స్ అంటారు. దాని పేరు రివార్డ్ అంటే బహుమతి. ఇప్పుడు పిల్లలు ఏదైనా మంచి చేస్తే మనం ఇది ఇస్తాం కదా, స్కూల్లో కానీ నువ్వు మంచి ఫస్ట్ వచ్చిందని తల్లిదండ్రులు బహుమతి ఇస్తారుగా, దాని రివార్డ్ సెంటర్స్. ఆ రివార్డ్ సెంటర్స్ అన్నవి స్టిమ్యులేట్ అవుతాయి, ఎక్సైట్ అయిపోతాయి. ఆ రివార్డ్ సెంటర్స్ మీరు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఇక్కడ మిడ్ బ్రెయిన్ ఉంటుంది. మిడ్ బ్రెయిన్ అంటే ఏమిటి, మెదడు లోపల ఒక ముఖ్యమైన ఆయువు పట్టు లాంటి కేంద్రం, బ్రెయిన్ స్టెమ్ అంటాం. బ్రెయిన్ స్టెమ్లో 3 భాగాలు ఉన్నాయి, మిడ్ బ్రెయిన్, పాన్స్, మెడుల్లా, పైనుంచి కిందికి. ఈ మిడ్ బ్రెయిన్లో ఈ 2 కేంద్రాలు ఉన్నాయి. వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా, VTA అంటారు. ఇంకొకటి న్యూక్లియస్ అక్యుంబెన్స్ అని. ఇవి వినడానికి కూడా కష్టంగా ఉంటాయి. అక్కడ ఏమవుతుందండి, ఎక్సైట్ అయిపోతుంటే కొన్ని ద్రావకాలు మెదడులో తయారవుతాయి. ఆ ద్రావకాలు మీరు అడిగితే ముఖ్యమైన ద్రావకం ఏంటంటే డోపమైన్. ఈ డోపమైన్ అనేది ఫీల్ గుడ్ హార్మోన్, హ్యాపీ హార్మోన్. ఇంకా అసలు ప్రెషర్, ఇంకా సంతోషంలో అంతుపట్టలేనంత హార్మోన్ అది. ఇంకొక హార్మోన్ వచ్చేదాన్ని ఆక్సిటోసిన్ అంటారు. ఇది లవ్ హార్మోన్ అంటారు. ఈ లవ్ చేసుకునే వాళ్ళలో ఈ హార్మోన్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. దానినే కడల్ హార్మోన్ కూడా అంటారు. సో ముఖ్యంగా డోపమైన్, ఆక్సిటోసిన్. మూడోది అడ్రినలిన్ అండి. అంటే ఈ సమయంలో ఏమవుతుంది, అడ్రినలిన్ తాలూకు ఉత్తేజం అవుతుంది. గుండె కొట్టుకోవడం, చేతుల్ని అంతా చెమట పెట్టేయడం, అసలు ముఖం అంతా ఫ్లషింగ్ అయిపోవడం, అసలు ఏం చేయాలో తెలియదు, ఆందోళన, యాంగ్జైటీ. ఇవి ముఖ్యంగా 3 ద్రావకాలు, దాని ఎఫెక్ట్. ఇది వచ్చింది సరే, దానివల్ల వ్యక్తులు ఏం జరుగుతుంది, దానిలో ఇందాక చెప్పినట్టుగానే గుండె కొట్టుకోవడం, యాంగ్జైటీ, అసలు ఏమిటి చేస్తున్నానో తెలియకపోవడం. ఇంకా ఆ టైంలో ఆ ఎదురుగా ఉన్న పార్ట్నర్ ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తే తప్ప ప్రపంచం ఇంకా అయ్యే టైంలో కనబడదు. దాని రిజల్ట్ ఏమిటి, యూఫోరియా అంటే ఎక్కడో విహరించు, గగన తీరాల్లో ఏదో లోకాల్లో ఉండడం. అబ్సెషన్ అంటే ఏమిటి, ఇంకదే కావాలి, ఆ వ్యక్తే కావాలి, ఆ వ్యక్తిని కలవాలి, ఆ వ్యక్తితో మాట్లాడాలి, ఆ వ్యక్తితో కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేయాలి అని. ఇది అంతా కూడా బ్రెయిన్ నుంచే కనెక్షన్. ఇప్పుడు అలాంటప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఇంకా ఈ రివార్డ్ సిస్టమ్ అని ఒకటి ఉంది. రివార్డ్ సెంటర్ గురించి మాట్లాడుకున్నాం. రివార్డ్ కేంద్రం, ముఖ్యమైన కేంద్రం ఏదైతే మనం చెప్పుకున్న మిడ్ బ్రెయిన్. ఇంకొకటి ఉంది, దాని పేరు ఎమిగ్డలా. ఎమిగ్డలా అనేది లింబిక్ సిస్టంలో టెంపరల్ లోబ్ అని ఇక్కడ ఉంటుంది. ఆ చోటు అసలు ఇదేమిటండి, మనం కోపానికి, తాపానికి, ఎమోషన్స్ అన్నీ రావడం, ఇలాంటివన్నిటి. ఈ ఎమిగ్డలా ప్రేమించే వాళ్ళు ఏమవుతుందో తెలిసినండి, యాక్టివిటీ తగ్గిపోతుందంట. వీళ్ళ గొడవని యాక్టివేట్ అవ్వదు. దానివల్ల ఏంటంటే అసలు ఫీలింగ్సే మారిపోతాయి.
స్టెబిలిటీ ఎక్కువైపోతుంది. ఇంకొక మాట ఉంటుంది ఇక్కడ, ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అని ఇక్కడ ఉంటుంది. అది ఫ్రాంటల్ లోబ్ అంటే ఇది చూసారా. ఆ కార్టెక్స్ ఏమిటి, విచక్షణ, మంచి చెడు అన్నది విచక్షణ చేసేటువంటి ఒక కేంద్రం భగవంతుడు ఇచ్చాడు. ఏదైనా పని చేసుకోముందు మంచి చెడు అని విచక్షణ ఉంటుంది కదండి. ఈ ప్రేమించే వాళ్ళలో ఈ ద్రావకాల వల్ల మహత్యమా అని ఆ విచక్షణ కోల్పోతుంది, ఇన్యాక్టివేట్ అయిపోతుంది. దానివల్ల ఏమిటంటే ఆ టైంలో జరుగుతుంది ఏంటి తెలుసా, ఈ ప్రేమించిన వ్యక్తికి అవతల వ్యక్తి మీద అన్ని మంచి విషయాలే కనబడతాయి, చెడు విషయం ఏది కనబడదు అంతవరకు. విచక్షణ రహితం కోల్పోతాడు కాబట్టి. అదే కాకుండా ఆ ఎదురుగా ఉన్న వ్యక్తి మీదే ఫోకస్, అటెన్షన్. సరే గుండె కొట్టుకోవడం అయితే సరే ఇలాంటి విషయాలు వ్యక్తుల్లో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఒక వ్యక్తి ఎవరైనా ప్రేమించాడు అనుకోండి, అసలు మెదడు లోపల ఒక ఫ్లడ్డింగ్ అంటే ఏంటి, ఒక ప్రవాహం వస్తాయి ఈ డోపమైన్ ప్రవాహం వచ్చి ఇందాక ముందుకు చెప్పుకున్నటువంటి రివార్డ్ సెంటర్ స్టిమ్యులేట్ అవుతుంది. ఆ తర్వాత మనం చెప్పిన అమిగ్డలా యాక్టివేట్ డౌన్ అయిపోతుంది. అదే కాకుండా ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ కూడా నాకెందుకులే పని అని వాళ్ళు ఏం పెట్టుకుని ఉంటారు, వాడు పడని వాడు గొడవ. ఇవి యాక్టివ్గా ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఇవన్నీ కూడా అబ్సెషను, యూఫోరియా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దీనికి ఇప్పుడు మీరు అడిగారు బ్రెయిన్ అని ఎలా మీరు చెప్పారు డాక్టర్ గారు అని, ఒక బ్రహ్మాండం పరిశోధన వచ్చిందండి. ఎక్కడంటే చాలా ప్రఖ్యాత హార్వర్డ్ మెడికల్ స్కూల్, దాంట్లో ఒక 2500 మందిని 2 భాగాలకు విభజించారు. అందరూ కాలేజ్ స్టూడెంట్సే. అంటే మిగతా వాళ్ళు ప్రేమించరంటే కాదు, ప్రేమించవచ్చు, అది వేరే తరహా. మొదటిసారి ప్రేమ నేను చెప్పడం జరుగుతూ ఉంటే వాళ్ళు ఏం చేశారంటే, ఒక 2005 మందికిలో ఒక 1200 మందిని ఒక భాగం, రెండో 1200 మంది ఒక భాగం. మొదటి 1200కి ఎవరైతే వాళ్ళు ఈ మధ్య లవ్ చేస్తున్నారో, ఎవరైతే వాళ్ళకి ఇంటిమేట్ వ్యక్తి ఉన్నారో వాళ్ళ ఫోటోలు చూపించారట. రెండో భాగానికి ఏం చేశారు, గ్రూప్కి ఇంటి దగ్గర వాళ్ళు, చుట్టాలు, దగ్గర వాళ్ళని చూపించారట. లైక్ తీసుకుంటారు వాళ్ళు. ఈ ఎవరైతే దగ్గర వాళ్ళని, ఏదైతే లైక్ చేసిన వాళ్ళని ఈ మధ్య కాలంలో వాళ్ళ దాంట్లో ఇంకా ఎక్కడెక్కడైతే మనం చెప్పుకున్నటువంటి ఈ రివార్డ్ సెంటర్స్ కానీ, ఇంకా కార్డియాక్ న్యూక్లియస్ అని ఒకటి ఉంది, ఇక్కడ ఈ ద్రావకం డోపమైన్ విపరీతంగా పెరిగిపోయిందట. ఇది తెలిసిన వాళ్ళు ఇంటి దగ్గర చుట్టాలు, బంధువులు వాళ్ళని చూసేసరికి నిస్తేజంగా ఉంది. అంటే అది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది మామూలు ఎంఆర్ఐ కాదు. ఎంఆర్ఐలో ఇంకొక పద్ధతి ఉంది, ఫంక్షనల్ ఎంఆర్ఐ. మామూలు ఎంఆర్ఐ ఏంటంటే ఎలా ఉంది ఎనాటమీ చెప్తుంది, జనరల్గా మీరు రాస్తుంటారు కదా. ఫంక్షనల్ ఎంఆర్ఐలు తెలుస్తూ ఉంటుంది ఎక్కడ ఉంది డోపమైన్, ఎక్కడ డోపమైన్ లేదు. సరే మొదటిసారి ఏదో ప్రేమించాడు, నడుస్తూ ఉంది కొన్నాళ్ళు. ఇప్పుడు అక్కడ ఇదే కానీ లాస్టింగ్ చూసారా, లవ్ అంటే కొన్నాళ్ళు నడుస్తూ ఉంది అనుకోండి. మరి ప్రేమ వ్యవహారం ఫెయిల్ అయితే ఏమో జరుగుతుందో మళ్ళీ చెప్తాను. కొన్నాళ్ళు నడుస్తూ ఉంది అనుకోండి, నడుస్తూ ఉంటే కూడా మళ్ళీ తేడాలు వస్తున్నాయి. ఏదైతే ఉందో ఎక్సైట్మెంటు, ఇది గాబరా, యాంగ్జైటీ తగ్గిపోతాయి 2 సంవత్సరాలు అంటే నెమ్మదిగా. ఇంత లోపల పెళ్లి చేసుకున్నారు, జీవితంలో సెటిల్ అయిపోయారు. అప్పుడు ఏదైతే మీకు స్ట్రెస్ లాగా అనుకున్నది ఇప్పుడు ఇంకా బఫర్ అయిపోతుంది, అంటే స్ట్రెస్కి దానికి ఒక బ్లాక్ లాగా అయిపోతుంది. ముందు ఏదైతే స్ట్రెస్ అనుకున్నది సరే ఇప్పుడు అంటే ఏమిటి, ఆ ఇంటెన్సిటీ ఉండదు, ఆ ప్యాషన్ ఉంటుంది, ఇంకా ప్రేమించాలి మా భార్య అని, ఆ ఇంటెన్సిటీ ఉండదు. మళ్ళీ దీన్ని కూడా ఒక పరీక్ష చేశారు. అంటే కొంతమంది మనం వింటూ ఉంటాం, కొంతమంది 30-50 సంవత్సరాల నుంచి మేము మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉన్నాము అని. నిజమే. అంటే కొంతమందిలో వీలేదు ఊరికి అబద్ధాలు చెప్తున్నారేమో అనుకున్నాం. వాస్తవం అది. దానికోసం ఒక స్టోన్లీ బ్రూక్స్ యూనివర్సిటీ అని న్యూయార్క్లో ఒకటి ఉంది. వాళ్ళు 21 సంవత్సరాల నుంచి వివాహం చేసుకొని హ్యాపీగా ఉన్న వాళ్ళని తాలూకా మెదడుని పరీక్షించారు. ఎంఆర్ఐ చేస్తే వాళ్ళకి తెలిసింది ఏమిటంటే, ఈ మనం చెప్పిన ప్రక్రియలన్నీ ఏమిటది, ఆ రివార్డ్ సెంటర్ స్టిమ్యులేట్ అవ్వడం, ఈ ద్రావకాల రసాయనాలు ఏదైతే ఆక్సిటోసిన్ కానీ, డోపమిన్ కానీ, నారెఫ్రిన్ ఏవైతే సెక్రేషన్ జరుగుతున్నాయండి, కానీ ఇంటెన్సిటీ అనేది తగ్గింది. అంత ఉత్ప్రేరకం లేదు. అక్కడ తగ్గింది కాబట్టి వీళ్ళ అలా కుదురుగా ఉన్నారు, సెటిల్గా ఉన్నారు, అందుకే హ్యాపీగా ఉన్నారు. అయితే ఆ స్టడీలో హ్యాపీగా లేని వాళ్ళ గురించి స్టడీ చేయాల, కాబట్టి వాళ్ళు ఏం జరిగింది అన్నది మనకు తెలియదు. ఇక్కడ లాస్ట్ని లవ్ ఫెయిలియర్ అని అనుకోండి, అక్కడ చికాకు వేరు. అది కూడా మళ్ళీ స్టడీ చేశారు. లవ్ ఫెయిల్యూర్ అయితే బాధ,
స్ట్రెస్ కదండి, సెంటర్ అవును. పెయిన్. అంటే ఇవన్నీ అసలు చాలా డిస్కంఫర్ట్ ఫిజికల్గా అయిపోయి అసలు హార్ట్ బ్రేక్, ఇంకెందుకు బతకాలన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళు మెదడు లోపల యాంటీరియర్ సింగులేట్ గైరస్ అని ఉంటుంది ఈ ప్రాంతంలో, ఒక కేంద్రం అని. రెండోది ఇన్సులా అంటే మరి ఇక్కడే ఉంటుంది. ఆ కేంద్రాలు యాక్టివేట్ అయిపోతాయండి. రివార్డ్ సెంటర్ మనం ఏదైతే చెప్పుకున్నామో అది తక్కువ అయిపోతుంది, బ్లంట్ అయిపోతుంది. ఇంకా హ్యాపీనెస్ లేదు కదండి. అదే కాకుండా రివార్డ్ సెంటర్ నుంచి వచ్చేటువంటి ద్రావకాలు ఏవైతే ఉన్నాయో పర్సంటేజ్ తగ్గిపోతాయి. ఈ స్ట్రెస్ హార్మోన్ పెరిగిపోతుంటుంది, మనం ఏదైతే కార్టిజాల్ చాలా పెరిగిపోతుంది. అదే కాకుండా ఏదైతే మనం ముందు ఎమిగ్డల్ అనుకున్నాం, ఏదైతే ఎమోషన్స్ కోసం సెంటర్, ఇంకా ప్రతి ఏదైతే ఇన్నాళ్ళు అంత హ్యాపీగా అసలు మంచి వ్యక్తి ఏం కాతను చెడు లేదనుకుంటుంది, అన్ని తప్పులే కనబడతాయట, అంత ఇరిటబిలిటీ స్టార్ట్ అవుతుంది. ఇందాక మన ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ చెప్తున్నాం, ఇదే విచిత్రం. భగవంతుడు ఆ సృష్టి లవ్ చేసినప్పుడు కూడా ప్రీ ఫ్రంటల్ వాళ్ళ బనాన వాళ్ళ పడినే ఊరుకుంది. ఈ ఫెయిలియర్ అయినప్పుడు కూడా తనని ఏం అసలు అనకని ఉంటుంది, అలాగే యాక్టివిటీ తక్కువగా ఉంటుందట. అందువల్ల విచక్షణ ఉండదు. ఇప్పుడు ముందు వాళ్ళని చాలా అన్ని మంచి అసలు ఏం చెడు లేదని చెప్పుకున్న వ్యక్తే సడన్గా ఆ వ్యక్తి ఎలా చెడైపోతారండి. ఇప్పుడు అన్నీ కూడా ఇవే కనబడతాయి, చెడువే. అర్థం ఏంటంటే మెదడులో ఉన్నటువంటి, అంటే కవులు వాళ్ళందరూ ఏమి రాస్తారంటే గుండె నిండిపోయింది, గుండెలో ఉంది, గుండెలో నుంచి ఈ షేపులన్నీ ఏవి హార్ట్ షేపులు వేయడం. ఇక్కడ నుంచి నా సూచన హార్ట్ షేప్లే, ప్రేమ అంటే హార్ట్ షేపే. న్యూరో సర్జన్గా ఇప్పుడు ఉన్న నా 42 సంవత్సరాల అనుభవంతో తమాషాగా అనుకుంటే ఏదన్నా కానీ హార్ట్ షేప్ వేయండి, పక్కనే ఒక బ్రెయిన్ నుంచి కదండి వస్తుంది కేంద్రం. ఇంకో మాట ఎవరో దీన్ని ఎలా పోల్చారో తెలుసునండి. హవర్ గ్లాస్ అంటే ఒక గ్లాస్ ఉంటుంది, పైన చిన్నగా ఉంటుంది, కింద పెద్దగా ఉంటుంది, మీరు చూసుంటారు, దాన్ని గంట గ్లాస్ అంటారు. దాంతో పోల్చారు ప్రేమని. ఎందుకు? పైన ఉన్నది మీరు మెదడు, కింద ఉన్నది గుండె. బ్రెయిన్ ఖాళీ అయిపోతుంటే గుండె ఫుల్ అవుతూ ఉంటుందట. అంటే ఏమిటి, రెండు ముఖ్యమైనవే. కాబట్టి ఇక్కడ నుంచి మీరు వేసినట్టు లోగోల్లో ఎమోజీల్లో దయచేసి గుండెతోలుగా బొమ్మ కూడా వేయమని నా సలహా. బ్రెయిన్ది కూడా. డాక్టర్ గారు జనరల్గానే ఇప్పుడు మీరు ఎన్నో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎంతోమంది పేషెంట్ చూస్తుంటారు, ఎవరైనా వచ్చారా అండి ఇట్లా లవ్ ఫెయిల్ అయింది? అంటే జనరల్గా వాళ్ళ విభాగం ఏంటంటే సైకాట్రీ కానీ అంటే బ్రెయిన్కి సంబంధించింది. అంటే ఇది సైకాట్రీ కూడా వాస్తవానికి ఏంటంటే సైకాట్రీ అన్నది విభాగం ఏంటి, అందులో మెదడు లోపల ప్రమాదం ఏదో ఆపరేట్ చేయాల్సింది లేనప్పుడు వాళ్ళు చూస్తారు. సో జరుగుతున్న అందులోనే ఆ ద్రావకాల తాలూకు తేడానే. అయితే వాళ్ళు స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే మాటకి ఒకప్పుడు జనరల్గా ఎంబీబీ చదివినప్పుడు అన్ని స్పెషాలిటీ మేము చూస్తాం, తర్వాత సబ్ స్పెషలైజేషన్ అయిపోతుంది కదా. ఆ మాత్రం ఏంటంటే ఆపరేషన్ చేయాల్సింది, ప్రమాదం ఏంది, ట్యూమర్ లాంటిది, వాటర్ లాంటిది ఏం లేనప్పుడు ఇలాంటి తేడాలు అందులో లవ్ ఫెయిలియర్ అనేది జనరల్గా వాళ్ళు సైకాట్రిస్ట్ని, మానసిక నిపుణుల్ని సంప్రదిస్తారు. ఇప్పుడు ఈ లవ్ ఫెయిల్యూర్స్ ఇలాంటివి జరిగినప్పుడు అంటే బ్రెయిన్లో ఏదైనా ఫంక్షన్ మిస్ అవ్వడం, రక్తం గడ్డ కట్టడము, బ్రెయిన్కి సంబంధించి డ్యామేజ్ జరగడము అట్లా ఏమైనా ఉంటుంది? ఇంతవరకు చేసిన పరిశోధనలు అలాంటివి ఏమి జరగలేదు. అయితే జరుగుతున్న ప్రమాదం వల్ల ఏంటంటే మాటకి ఎక్స్ట్రీమ్ డిగ్రీ అయింది అనుకోండి, మాటకి ఈ రెండు స్ట్రెస్ది పెయిన్ హార్ట్ బ్రేక్ లాగా అయింది అనుకోండి, దానివల్ల మనం వింటూ ఉన్నాం కదా చాలామంది సూసైడ్లు కమిట్ చేయడం. అది మెదడులో తేడా రావడం వల్ల కన్నా మెదడులో ఉన్న ద్రావకాలు, మెదడులో ఉన్న కేంద్రాల వల్ల దాని రిజల్ట్ ఏమిటి, మానసికంగా ఇంకా నేను ఎందుకని ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్, అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ అని మాట్లాడుకున్నా ఏం చెప్తా డాక్టర్ గారు అసలు ఈ ప్రేమ గురించి? ప్రేమ అన్నది ఇప్పుడు నిత్య జీవితంలో అది ఒక రొటీన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ తల్లిదండ్రులను కూడా అక్కడ మనం ఏదో నిందించడానికి కూడా లేదు. ఇప్పుడు దగ్గరికి ఇప్పుడు ఒక కాలంలో ఊర్లో 10th క్లాస్ వరకు లేకపోతే కొంతవరకు ఇంటర్మీడియట్ వరకు చదువుతూ ఉండేవాళ్ళు. 10th క్లాస్ వరకు తల్లిదండ్రుల తాలూకు పరివేషణ ఎక్కువ అయ్యేది. నా సలహా ఏమిటంటే తల్లిదండ్రుల తాలూకు పరివేషణ ఎప్పుడైతే తక్కువ అవుతుందో, ఎక్కడో వాళ్ళ హాస్టల్ ఉన్నా ఇంకెక్కడో ఉండి వాళ్ళకి ఏమిటంటే ఇండిపెండెంట్ వ్యూస్ అన్నది, ఇండిపెండెంట్ ఒపీనియన్ తన మేనేజ్ చేయగలిగిన ఒక ఆలోచన, ఎవరో కొత్త వ్యక్తులు తారసపడతారు, ఇంకా రూట్ మారిపోతుంది, జీవితం మారిపోతుంది కదా, అది జరుగుతుంది. అందుకని నేను చెప్పేదల్లా ఏమిటంటే ఒక పర్యవేక్షణ, అక్కడ చదువుకుంటున్నాడు, చదువులో మార్కులు అనే కాకుండా మానసికంగా కానీ ఎలా ఉంది అతని ప్రవృత్తి, ఎవరు చుట్టాలు, ఫ్రెండ్స్ ఏమిటి అనుకున్న అప్పుడప్పుడు తల్లిదండ్రులు వెళ్ళి ఒకసారి పరిశీలించడం, అక్కడ ఉండేటువంటి టీచర్లను కానీ
పాతకాలంలో ఏంటంటే టీచర్లు పేరెంట్ టీచర్ మీటింగ్స్ అని ఉండేవి స్కూల్లో. అవును. అంటే మీ అబ్బాయి ఎట్లా ఉన్నాడు, మీ అమ్మాయి ఎట్లా ఉంది అని. ఇప్పుడు కాలేజీలో అలాంటివి కూడా చేయాల్సిన అవసరం ఏదైనా ఉందా? ఇప్పుడు ప్రేమించడం అన్నది నేరం కాదు. ప్రేమించడం మనం ఎవరు దానికి సలహా ఇవ్వడానికి కూడా నేనైతే దాంట్లో మా ఎక్స్పర్ట్ని గాను. కానీ డెఫినెట్గా కొత్త వ్యక్తులు అని పరిచయం అయినప్పుడు ఇలాంటి ఈ ద్రావకాలన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఆ వ్యక్తి తాలూకా ప్రమేయం తక్కువైపోతుంది, ఇంకా ఉత్సాహం కనబడుతుంది. చిన్న వయసులో ప్రేమలు తర్వాత దారుణ సంఘటనలు ఇలా అదే బాధాకరం అనిపిస్తుంది. ఇప్పుడు ఎంతోమంది ప్రేమించి మేము 4 సంవత్సరాలు ఇందాక 2 మనం చెప్పుకున్నాం లాస్టింగ్ లవ్ అని, అలా చేసి హ్యాపీగా ఉన్న వాళ్ళు వాళ్ళకి ఎంఆర్ఐలు చేసినా కూడా అన్ని బ్రహ్మాండంగా కనబడుతున్నాయి. అయితే ఇంపార్టెంట్ ఇష్యూ అలా అక్కడ ఏమిటంటే ఎంత శాతం అది తారీజ్ బేరీజ్ వేసుకోవాలి. అదే కాకుండా ఇలాంటివన్నీ కూడా యుక్త వయసులో ఉన్న వాళ్ళు తల్లిదండ్రుల తాలూకా ప్రమేయం వాళ్ళని మాట దాటి చేసినట్టయితే లాంగ్ రన్లో ఎంత ఉపయోగం ఉంటుంది. ఇలాంటివి డెఫినెట్గా అందరూ ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వాలి డాక్టర్ గారు. సో ఈ ప్రేమ ఇలాంటివి డిస్కస్ చేసి వెళ్తే మంచిదేమో. అంటే ఇప్పుడు అన్ని విషయాలు కూడా అమెరికా ప్రయాణాలు విదేశ ప్రయాణాలు ఎక్కువైనాయి. అక్కడ ఉండే కల్చర్లు అన్నీ కూడా ఇక్కడికి వచ్చేసాయి కదండి. అందులో ఒక భాగమే పాతకాలంలో వ్యాలంటైన్ డే అని భారతదేశంలో ఎవరు దాన్ని చేసేవాళ్ళు, సెలబ్రేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది వస్తుందంటేనే అందరూ తయారుగా ఉన్నారు. అది ఒక సంతోషమే, సెలబ్రేషన్ అని కానీ దాని తప్పు అయితే కాదు. ఆ నాగరికతకు నెమ్మదికి ఇక్కడికి ఎవరో వ్యాలంటీన్ అని మనకు తెలియదు నిజానికి. ఆయన ఎవరో ఒక రోమన్ ప్రీస్ట్ అట, పూజారి, ఒక వైద్యుడు, ఆయన మంచి ఎపిలెప్సీ స్పెషలిస్ట్, ఆయన న్యూరోకి సంబంధించిన ఎపిలెప్సీ స్పెషలిస్టే. అంతని గురించి కొంత తక్కువ వివరాలు తెలుసు. ఏదో క్రీస్తు శకం 3వ శతాబ్దంలో ఆయన ఫిబ్రవరి 14వ తారీఖు నాడు అక్కడ ఉండేటువంటి చక్రవర్తి, రోమన్ చక్రవర్తి క్లాడియస్ అని ఆయనకు ఉరి తీశాడట. దానికి కారణాలు ఏదో ఇంకొక మతంలోకి మారమని ఆయన ఏదో చెప్పాడట, ఈయన దానికి అగ్గిరమని. ఇవన్నీ మనకు 100% అయితే కాదు. జరిగిందల్లా ఏమిటంటే ఫిబ్రవరి 14వ తారీఖు నాడు ఈ వాలంటీన్ అనే వ్యక్తి మరణించడం జరిగింది. ఆయన జ్ఞాపకార్థం ఇలా నడుస్తుంది. కానీ బేసికల్గా ఆయన ఒక గొప్ప పేరుగన్నటువంటి వైద్యుడు, ముఖ్యంగా ఎపిలెప్సీ మూర్ఛవ్యాధితో బాధపడుతున్న వాళ్ళ కోసం ఆయన చాలా మంచి చేశాడు. ప్రేమికులకు కూడా అది దానికి ఎందువల్ల వచ్చింది, ప్రేమికులకు దాని లింక్ మనకు తెలియదు. ఇంకోటి ఏమిటంటే తేనెటీగలు ఇవన్నీ ఎవరైతే పెంపొందించేటువంటి వ్యక్తులకు కూడా ఆయన గొప్ప మార్గదర్శకట. అంటే ఇప్పుడు ఏదో మనం ఇప్పుడు లవ్ గాడ్ లాగా ఇది కూడా. ఓకే, ఏదేమైనా మెచ్యూరిటీ ఉండి ఆ విధంగా వెళ్తే మంచిదే. సో టీనేజ్ లవ్లో అలాంటివి తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి, తర్వాత అనేక రకాల ఇష్యూస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. తప్పకండి, ఎందుకంటే ఇది మనం ఎవరిని కించపరిచేటువంటి ప్రయత్నం కాకపోయినా ఎక్కువ మంది అనుకున్నట్టుగా ఇది అంతా ఏదో గుండెలో లేనని లేదు. అసలు జరుగుతున్నదల్లా బ్రెయిన్లోనే. బ్రెయిన్లో ఉండే కేంద్రాలు, వాళ్ళ తాలూకు ఉత్ప్రేరకత, వాళ్ళ ఉండేటువంటి రసాయనాలు, ద్రావకాలు, దాని ప్రభావం వల్ల ఆ టైంలో ఈ మంచి చెడు అని విచక్షణ లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అందువల్ల ఈ 2 అవయవాల మీద దాని ప్రభావం ఉంది. వారిని కంట్రోల్ చేసుకొని మనం ఏదైతే చదువు అనుకుని దాని మీద దృష్టి పెట్టినట్టయితే ఆ సమయం గడిచిపోయిందంటే ఇబ్బంది అనేది మీకు గడిచిపోతూ ఉంటుంది. ఎలాగైతే అమావాస్య తర్వాత పౌర్ణమి వస్తుందో అలాంటి ఆ సమయం అదే కష్టమైనటువంటి క్లిష్టతరమైనటువంటి సమయం. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. నమస్కారం.